హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను సాయి కృష్ణ. సో మనం ఇప్పుడు న్యూ ఢిల్లీ ఓల్డ్ ఢిల్లీ కాదు, న్యూ ఢిల్లీలో ఉన్నాము. తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద రెడీగా ఉందిట. ఇంకో గంట ఉంది టైం. టైం ఇప్పుడు 3 అయిందండి. సో ఢిల్లీ స్టేషన్ ఇలా ఉంది ప్రస్తుతానికి, బయట నుంచి చూడడానికి కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు 4 గంటల బండి న్యూ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ దాకా. 3rd AC బుక్ చేసాను, లోయర్ బర్తే దొరికింది, దేవుడు దయ. రండి లోపలికి వెళ్దాం. తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5, 4 o'clock. ఫుల్ ప్యాక్. బండి ఎక్కేసే ఉండవు. తెలంగాణ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోతుంది. అటు సైడ్ ఉన్నది GT ఎక్స్ప్రెస్. సో రైట్ టైం 4 o'clock. వినపడుతుందా? నా సీటు నెంబర్ 33, ఓకేనా? నా సీట్లో ఇంకొకటి ఎవడో కూర్చున్నాడు. నేను నుంచున్నాను ఇలాగ బ్యాగ్ పట్టుకుని. వాడు నన్ను వెళ్ళా అంటున్నాడు. అంటే నేను చివరిని కూర్చోవాలంట. వాడు నాకు ఇంటికి సీట్లో కూర్చుంటా అంట.
నేను కోపంగా చూసా. అప్పుడు నాకు చోటు ఇచ్చాడు. చోటు ఇవ్వగానే కాసేపు అక్కడ అడుగుతున్నాడు, మీది లోయర్ బర్తా అని. అవును అన్నా. వాడిది అప్పర్ బర్త్ అనుకుంటా. నన్ను మీరు అప్పర్ తీసుకోండి, నేను లోవర్ తీసుకుంటా అంటాడు. తీసుకుంటారా కూడా అడగట్లే, తీసుకోండి ఆడే అనేస్తున్నాడు. అలా తీసుకోవడం కుదరదు, నాకు లోయర్ కావాలి, నా బర్తే అన్నా. వాడు కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తున్నా, లేదా మర్యాదగా అడిగి ఉన్నా నేను ఇచ్చేద్దును. ఎద్దును ఇవ్వకపోతే సెకండరీ, అట్లీస్ట్ కన్సిడర్ చేద్దును. మనోడు వేసిన వేషాలకే నాకు మండింది. సో నేను ఎవరి తొంభై అన్నా. సో పక్కన ఇంకొక ఆయన లోయర్ బర్త్ మిడిల్ బర్త్ వచ్చింది. సో మిడిల్ బర్త్ అడిగాడు. ఆయన మిడిల్ బర్త్ ఇచ్చి మనోడు అప్పర్ తీసుకున్నాడు. సో చూద్దానండి, అతను నాగ్పూర్ వరకునే, హైదరాబాద్ వరకు వెళ్ళట్లేదు అతను. సో మనకు ఫుల్గా దొరకదు. ఈ ట్రైన్కి చాలా స్టాప్లు ఉన్నాయండి. మథురా, గ్వాలియర్, ఝాన్సీ, దాని తర్వాత నాగ్పూర్, భోపాల్, అంటే ఆర్డర్లో చెప్పలేదు, చాలా ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణలో కొన్ని స్టాప్స్ ఉన్నాయి. సో దానివల్ల దీనికి 24 hours ట్రావెల్ మొత్తం. మెల్లిగా రేపు ఈ పాటికి వెళ్ళిపోవాలి, ఎంత లేట్ అయినా. చూద్దాం ఎంత లేట్ అవుతుందని. ఖచ్చితంగా నాకు తెలుసు రైట్ టైంకి వెళ్ళదు బండి. సో ఎంత లేట్ అవుతుందని చూద్దాం. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయండి ఈ కోచ్లో, సెక్యూరిటీ కోసం. కానీ థర్డ్ ఏసీ మెయింటైన్ చేయలేదండి, నీట్గా లేదు బండి. సెకండ్ ఏసీ బాగుంటుంది. నేను ఆల్రెడీ సెకండ్ ఏసీ ట్రావెల్ చేశాను ఈ బండిలో, అది బాగుంటుంది. థర్డ్ ఏసీ నాకు నచ్చలే. ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకుంటే థర్డ్ ఏసీ అంతా నాట్ వర్త్ ఇట్. ఇంకా కొంచెం మీరు డబ్బులు వేసుకుంటే సెకండ్ ఏసీ వస్తుంది. బెటర్ మీరు అది ట్రై చేయడం బెస్ట్. ఎందుకంటే గలీజ్గా ఉంది చాలా, నాకైతే నచ్చలే. చార్జర్ ఎలా ఇచ్చాడు. నేను దీన్ని పెట్టేసి వచ్చాను, ఇది పడిపోయి వచ్చింది. ఛార్జింగ్ ఎక్కలేదు, తొక్క ఎక్కలేదు. ఇదేది ఇక్కడ వచ్చింది, అలాగే ఎక్కట్లేదు, సావట్లేదు, మెయింటెనెన్స్ లేదు, తొక్క లేదు. ఏంట్రా మరి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అనుకోకండి. ఎందుకంటే వీళ్ళే మనకి ఫ్రీగా అవ్వట్లేదు కదా సర్వీసు, మనం డబ్బులు కడుతున్నాం. సో కోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉండాలి. మనం ఇప్పుడు కంప్లైంట్ చేసాం అనుకోండి, ఫీడ్బ్యాక్ టేకన్ అంటారు అంతే. రేపు వరకు మనం ఈ కంప్లోనే వెళ్ళాలి. అండ్ మనం ఎప్పుడు చేసినా ఇలాగే అంటారు, ఫీడ్బ్యాక్ టేకన్. మరి ఏం ఫీడ్బ్యాక్ తీసుకుంటారో, ఎవరికి ఇస్తారో ఫీడ్బ్యాక్ నాకైతే తెలీదు. సెకండ్ ఏసీ మళ్ళీ నీట్గా ఉంటాయి. అంటే 1800 కట్టినప్పుడు నేను 1900 కట్టాను ట్యాక్స్తో కలిపి. సో అది సరిపోలేదన్నమాట. వీళ్ళకి 2800, 2600 అలా కడితే దెన్ కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. అందరి వల్ల అది అఫోర్డ్ చేయడం కుదరదు కదా, కొంతమంది అయితే చేస్తారు, కొంతమంది. సో నేను జనరల్ ఆడియన్స్ తరపున చెప్తున్నా. ఇప్పుడు మనం కప్ నూడిల్స్ తీసుకున్నామండి. ఎప్పుడో నేను జైపూర్ ఎక్స్ప్రెస్లో వెళ్ళినప్పుడు తిన్నా, కొన్ని నెలల క్రితం. ఆరోగ్యానికి మంచిది కాదు అసలు, అయినా టేస్ట్ కోసం కొనుక్కున్నా. తెలుసు ఇది చెడ్డదని, బట్ స్టిల్ చేస్తున్నా.
भोपाल कर लो है चेक कर लेना अभी तो ट्रेन में ही कह रहा था मैं ही 2 नंबर की तुम्हारी बात అయింది గ్వాలియర్ వచ్చింది గ్వాలియర్ దాటింది హాఫ్ అన్ అవర్ డిలే 8ంటికి రావాల్సింది 8:30 అయింది అరగంట ఎందుకు డిలే అయిందంటే మథురా ముందు ఆపేశారు కొంచెంసేపు సో దానివల్ల డిలే అయింది అండ్ డిలే అవుతుంది తెలుసు కానీ ఎంతసేపు డిలే అవుతుందో తెలియదు అదే క్వశ్చన్ సో చూడాలి ఎంతసేపు డిలే అవుతుంది రేపు ఏ టైంకి వెళ్తుంది అనేది క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది నాకు సాయంత్రం 7 అయిపోతుందా 6 అయిపోతుందా లేకపోతే రైట్ టైంకి వెళ్ళిపోతుందా బై ఎనీ ఛాన్స్ के अंडा कड़ी मिलेगी नहीं मिलेगी नहीं मिल सकती बाहर खाने का शौक है ना अच्छा बाहर खाना लेकिन ये नहीं पता तो साला इतना तेल दे फ्रेंड्स చూసారు కదా వెజ్ బిర్యానీ తిన్నా అంటే ఫుల్గా తినలేదు కొద్దిగానే తిన్నా అదే పెద్ద బాగలేదు మరి ఏదో ఒకటి తినాలి కదా కొద్దిగా అయినా చెప్పి కొంచెం తిన్నా సో ఇప్పుడు గ్వాలియర్ దాటింది అంటే మధ్యప్రదేశ్ దాటి మళ్ళీ యూపీలోకే వస్తుంది అది అలా డిజైన్ అయింది ఆ రూట్ సో ఝాన్సీ నెక్స్ట్
దాని తర్వాత మళ్ళీ భోపాల్కి వెళ్ళిపోతాం, మధ్యప్రదేశ్. అది ఎనీవే మన హెడేక్ కాదు అది సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి పడుకుని పోతాను. అండ్ అంతే, దాని తర్వాత నైట్ అలాగేం కనపడదు కాబట్టి సో లైట్ చేసుకున్నాం. బాయ్ పీపుల్. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా, 10 minutes ముందే వచ్చింది ఝాన్సీకి. 9:45 రావాలి, 9:35కి వచ్చింది. ఒక ఆశ్చర్యం అనిపించింది నాకు. సో బెడ్ అయితే రెడీ చేసుకుని నేను ఇప్పుడు పడుకుని పోతాను. నెక్స్ట్ భోపాల్ మిడ్-నైట్ వస్తుంది, చూడలేము. పొద్దున్న లేద్దామండి కుదిరితే నాగ్పూర్లో. రండి వెళ్ళి పడుకుని పోదాం బెడ్ వేసుకుని. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిద్ర లేచాం. టైం ఇప్పుడు కరెక్ట్గా 9:10. నాగ్పూర్లో ఉందండి. సో 7:10కి రావాల్సింది నాగ్పూర్కి, 9:10కి వచ్చింది. 2 hours డిలే. ఎందుకు డిలే అని తెలీదు, కానీ డిలే. సో మనం అనుకున్నట్టే ఎంత డిలేలో వెళ్తుంది హైదరాబాద్ అని చూడాలి. సో నేను అలా ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. ఇప్పుడే లేచానండి, టీ తాగాను అంతే. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ చూసారా ఎంత పురాతనంగా కనబడుతుందో. నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళు కట్టేసి అలా వదిలేసింది, వీళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఏమో డౌట్. అలా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందని కమెంట్లో మెన్షన్ చేయండి. చూడండి ఎంత పాతగా ఉందో, కానీ బాగుందండి చూడటానికి, పురాతనమైనది. बाकी प्लेट करा गया तो नहीं। నాగ్పూర్ దాటేసిందండి. సో 2 hours డిలేలోనే ఉంటుంది అనుకుంటున్నాను. 2 hours దాటది అనుకుంటున్నాను. చూద్దాం, కనీసం 2 hours-లోనే వెళ్తుందా డిలేలో అని.
स्पेशल चाय कॉफी कितने की चाय? 20 रुपए का चाय 30 का कॉफी। तू लाने जा कॉफी कुछ हैं? ఎక్కడో అవుట్ సైడ్ అండి సడన్గా ఆగిపోయింది బండి, ఎందుకని తెలీదు. ఆపోజిట్ ఏదో బండి వస్తున్నట్టు ఉంది. అల్లార్షా 10:45కి రావాలండి, టైం 12:30, 1 hour 45 minutes డిలే. 2 hours నుంచి కొంచెం తగ్గిందంట, పావుగంట. సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ కాగజ్ నగర్ వచ్చేస్తుంది. తెలుగు చాలా రోజుల తర్వాత తెలుగు మళ్ళీ వినబోతున్నాను.
సారీ, దట్స్ నాట్ తెలంగాణ ఎక్స్ప్రెస్, దట్స్ గోరఖ్పూర్ యశ్వంతపూర్, సారీ యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్. బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఎప్పుడు ఫోన్లు అవన్నీ బయట చూపించకూడదండి, ఎందుకంటే చాలామంది యాదవులు బ్రిడ్జ్ మీదే ఉంటారు, వెంటనే లాగేస్తారు, లాగేరు దుబ్బేస్తారు. కాబట్టి నేను చాలా యూట్యూబ్ వీడియోలో చూశాను, మీరు ఎప్పుడైనా బ్రిడ్జ్ అది ఫోటో కానీ వీడియో కానీ తీయాలనుకుంటే లోపల నుంచే తీయండి, బయట నుంచి తీయద్దు అసలు, ఎందుకంటే యాదవులందరూ బ్రిడ్జ్ మీదే ఉంటారు. మనం ఆర్పిఎఫ్ కంప్లైంట్ చేసినా యూజ్ ఉండదు. సో సిర్పూర్ కాగజ్ నగర్లో ఉందండి బండి, రాజధానికి క్రాసింగ్ పెట్టాడు. 11:40కి రావాలి, టైం ఇప్పుడు 2. సో ఇప్పుడు బయలుదేరుతుంది, 2 hours 20 minutes డిలే. ఇదే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దీన్నే క్రాసింగ్ పెట్టేశాడు, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి ఆల్రెడీ. ఇది కరెక్ట్ టైంకి వెళ్ళి ఉంటే రాజధానికి క్రాసింగ్ ఏమి ఉండేది కాదు, కానీ పెట్టేశారు, ఏం చేస్తాం, ఏం చేయలేం. తెలుగు గడ్డ మీదకి వచ్చేసాము, నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఏం లేదంటే 4 రోజులు అసలు తెలుగే వినలేదు కదా అని ఇలా అంటున్నాను అంతే, అంతకన్నా ఏం లేదు. నేను అలాగే ఉంటుంది, నార్త్ ఇండియా వెళ్తే అది జమ్మూకి వెళ్ళా, అక్కడ తెలుగు ఎందుకు ఉంటుంది, జమ్మూ కానీ ఢిల్లీ కానీ అక్కడ ఎందుకు ఉంటుంది తెలుగు. సో బాగుంది, ఫీల్ గుడ్.
ఫ్రెండ్స్ కాజీపేట్ 5ంటికి వచ్చిందండి, 2ంటికి రావాలి. సో 3 గంటల డిలే, 3 hours డిలే అయిపోయింది. సో సికింద్రాబాద్ నెక్స్ట్ డే. ఎంతసేపు పడుతుందో సికింద్రాబాద్ వెళ్ళడానికి చూద్దాం. హాయ్ గాయ్స్, టైం 7:30. సో 4 o'clock రావాల్సింది 7:30కి వచ్చింది. 3.5 hours లేట్ మొత్తం. వచ్చాను సికింద్రాబాద్. 10th ప్లాట్ఫామ్ వచ్చిందండి, 10th ప్లాట్ఫామ్. రండి దిగుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో అవ్వకుంటుందో అనుకుంటున్నాను. సో సికింద్రాబాద్ స్టేషన్లో దిగిపోయాం మనం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.